ఇప్పుడు చెప్పే ఈ మూడు అంశాలు భారత రాజకీయ ముసాయిదాను పూర్తిగా మార్చేసి కాంగ్రెస్ పతనానికి పునాదులు వేసిన ఘట్టాలు. 1985లో సుప్రీంకోర్టు షాబానో అనే 62 ఏళ్ల ముస్లిం మహిళకి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆమెను ఆమె భర్త విడాకులు చెల్లగొట్టగా ఆమె భరణం కోరుతూ కోర్టుకెళ్లింది. ముస్లిం నిబంధనలకు వ్యతిరేకంగా సెక్షన్ 125 ప్రకారం ఆమె భర్త ఆమెకు భరణం చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని ఒప్పుకుంది. కానీ ముస్లిం ఛాందస్వాదుల నుంచి తీవ్రంగా వ్యతిరేకం రావడంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 1986లో రాజీవ్ గాంధీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచిపెట్టేశాడు. ఇది దేశవ్యాప్తంగా తుష్టీకరణ రాజకీయం అనే విమర్శకి దారితీసింది. అసలు 1986లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఆ చట్టం ఏంటి? ముస్లిం మహిళల విడాకులపై రక్షణ హక్కుల చట్టం. దీని ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాత సుమారు 3 నెలల పాటు ఉండే ఇద్దత్ కాలంలో మాత్రమే భర్త భార్యకి భరణం చెల్లించాలి. ఇద్దత్ కాలం ముగిసేసరికి పెళ్లి సమయంలో భర్తకు ఆమె నుండి ఏవేవైతే ఆస్తులు వస్తాయో అవన్నీ ఆమెకి తిరిగి ఇచ్చేసేయాలి. ఆ తర్వాత అతనికి ఎటువంటి బాధ్యత ఉండదు. ఆ తర్వాత ఆమె బంధువులు కూడా ఎవరూ చూసుకోకపోతే రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆమెకు భరణం చెల్లించాలి అని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టం ద్వారా ఒక మహిళకి సుప్రీం కోర్టు నుండి రావాల్సిన తీర్పు అమలు కాకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం ఛాందస్తవాదులకి లొంగిపోయిందని, మహిళలకు రావాల్సిన హక్కులని కాల రాసిందని విమర్శలు వచ్చాయి. ఇదే దేశంలో సెక్యులరిజం పై పెద్ద చర్చకి దారితీసింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించింది. అందరికీ సమాన పౌరస్మృతి ఉండాలి అనే డిమాండ్ ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇదొక ప్రధాన కారణమైంది. షాబానో కేసులో ముస్లిం ఓటర్లను సంతోషపెట్టిన రాజీవ్ గాంధీ అదే కేసులో హిందూ ఓటర్లో వచ్చిన అసంతృప్తిని తగ్గించడానికి మరో అడుగు ముందుకేశారు. దశాబ్దాలుగా అయోధ్యలోని బాబ్రీ మసీద్ తాళాలు తెరవాలి అని, అంటే రామ జన్మభూమి యొక్క తాళాలు తెరవాలి అని చెప్పి ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పిచ్చింది. కోర్టు ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే దూరదర్శన్ కెమెరాల సాక్షిగా తాళాలు తెరిపించారు. ఇది అప్పటి వరకు స్తబ్దంగా ఉండిపోయిన రామ జన్మభూమి ఉద్యమానికి ఊపిరిపోసింది. అప్పటికే కేవలం 2 సీట్లతో ఉన్న బీజేపీకి ఇదొక ఆయుధంగా మారింది. ఈ 2 సంఘటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ 2 వైపులా నష్టపోయింది. అటు ముస్లింలు ఇటు హిందువులు ఇద్దరు కాంగ్రెస్ ని అనుమానించడం మొదలుపెట్టారు. ఇదే టైంలో బోఫోర్స్ స్కామ్ బయటపడడం రాజీవ్ గాంధీ యొక్క ప్రతిష్టని ఇంకా దెబ్బతీసింది. 1980లో భారత రాజకీయాలకు పేసిన అతిపెద్ద కుంభకోణం. స్వీడన్ కి చెందిన ఏబి బోఫోర్స్ అనే కంపెనీతో ఒక పెద్ద ఒప్పందం చేసుకున్నారు. విషయం ఏంటి అంటే భారత సైన్యం కోసం 410 ఫీల్డ్ ఓవిజర్ గన్లు కొనడం, సుమారు 1437 కోట్లు. ఇది అప్పట్లో చాలా పెద్ద మొత్తం. 1980లో స్వీడిష్ రేడియో ఒక సంచలన మాట బయటపెట్టింది. ఈ ఒప్పందం నిలుపుకోవడం కోసం స్వీడిష్ కంపెనీ భారత రాజకీయాలకి 64 కోట్లు చెల్లించిందని చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధాన నిందితుడు రాజీవ్ గాంధీ. క్వాట్రోచి ఇటలీకి చెందిన వ్యాపారవేత్త, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఈయన ద్వారానే డబ్బులు చేతులు మారాయి. రాజీవ్ గాంధీ కేబినెట్ లో రక్షణ మంత్రిగా ఉన్న విపి సింగ్ ఈ అవినీతిపై ఆరోపణ చేసి పార్టీ నుండి బయటకు వచ్చేశారు. పివి సింగ్ ఊరూరు తిరుగుతూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు తన జేబులో ఉన్నాయని, అకౌంట్ నెంబర్లు ఉన్నాయని చెప్పి ప్రజల్లోకి వెళ్లారు. గల్లీ గల్లీ మే షోర్ హై, రాజీవ్ గాంధీ చోర్ హై అనే నినాదం దేశమంతా మారుమోగింది. దీనివల్ల 1989లో కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లు కోల్పోయి కుప్పకూలిపోయింది.